57వ అధ్యాయం 1-2 వచనాలు నేను చదువుతున్నాను. నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దాన్ని మనస్సున పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికి తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. తమకు సూటిగా ఉన్న మార్గమున నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుతున్నారు అని ప్రవక్త యెషయా ద్వారా దేవుడు నీతిమంతుల గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఇక్కడ నశించగానే పదం మనం అపార్థం చేసుకోవద్దు. వారు మరణించుట అనే విషయం మనం అక్కడ అర్థం చేసుకోవాలి. మరణం అనేది మన అందరికీ వస్తుంది. ఎందుకంటే పితరుడు ఆదాము దేవుని ఆజ్ఞ అతిక్రమించిన కారణం చేత దేవుడు తానన్నాడు, నీవు తినకూడదని నేను చెప్పిన వృక్షం యొక్క ఫలాలు నువ్వు కనుక తింటే తినదినవు నువ్వు నిశ్చయంగా చచ్చదు అని. అది ఆత్మీయంగానే కాదు, తర్వాత శారీరకంగా. అందుకని ఆ తర్వాత రోమపత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం, ఒక్క మనిషిని అవిధేయత ద్వారా పాపం వచ్చింది, పాపం ద్వారా మరణం వచ్చింది. మనుషులందరూ పాపం చేసిందన్న మరణం అందరికీ సంప్రాప్తమైంది. కాబట్టి ఇప్పుడు శరీర సంబంధమైన మరణాన్ని గురించి మనం మాట్లాడితే, సోదరి ప్రమీలమ్మ గారు ప్రభులో విశ్వాసం నుంచి రక్షణ పొందినప్పటికీ తాను ప్రభులో ఈరోజు నిద్రించడం అనేది మనం చూస్తున్నాం. అంటే శరీరం అనేది మనకు శాశ్వతంగా ఉండదు. ఈ దేహంలో మన ప్రాణం అనేది తాత్కాలికమైంది. ఎందుకంటే ఆదాముతో నాడు చెప్పిన మాట ప్రకారం మనకు సేటగా అర్థమవుతుంది అని. ఈ రోజున అనీతిమంతులు నీతిమంతులు అందరూ కూడా శరీర సంబంధమైన మరణం గుండా పోవలసిన్నారు. అందుకనే పౌలు అపోస్తలుడు హెబ్రీయులకు రాస్తూ ఈ మాట అంటాడు 9వ అధ్యాయం 27వ వచనంలో, అక్కడ మనుషులు అందరూ కూడా మరణం పొందాలి అని, ఒక దినం నియమించబడింది, అందరూ మరణించవలసింది అని. కాబట్టి ప్రమీలమ్మ గారు అలాంటి అనుభవంలో ఆమె వెళ్ళారు. అయితే మరణం అనేది మనందరికీ తథ్యమే, మనకెప్పుడో ఎవరికి తెలియదు. అయితే అలాంటి మరణం కొరకై సిద్ధపడడం చాలా ప్రాముఖ్యం. ప్రమీలమ్మ గారి విషయంలో తర్వాత మనం చూస్తే 57వ అధ్యాయం 1వ వచనం, నీతిమంతులు మరణించుట అని అందాం. కాబట్టి అనీతిమంతులకు మరణం ఉంది, నీతిమంతులకు మరణం ఉంది. అయితే నీతిమంతుల మరణం వారికి ఎంతో మేలైంది. ఎందుకు అనంటే అక్కడ మనం చూస్తాము, భక్తులైన వారు తీసుకొని పోబడుతున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుతున్నారని ఎవరికి తోచదు. కాబట్టి నీతిమంతులు భక్తులైన వారు తీసుకొని పోబడతారట. అటు కూర్చోమా కాసేపు. వారు తీసుకొని పోబడతారట అని బైబిల్ చెబుతుంది. మీకు 2 వ్యక్తులు జ్ఞాపం చేస్తాను. లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు ఒకడు, లాజరు పేదవాడు ఇంకొకడు. అయితే ధనవంతుడు తనకిష్టమైనట్లు జీవించాడు, లాజరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంచినవాడు. లోకంలో ఇబ్బందులు, కష్టాలు, లేమిడి, శ్రమ ఎన్ని ఉన్నా ప్రభునందరి భయభక్తులుగా జీవించిన వ్యక్తి. ఒకరోజు వచ్చింది, వీళ్ళిద్దరూ చనిపోయినారు. ధనవంతుని గురించి ఏం రాయబడిందంటే, అతడు చనిపోయి పాతి పెట్టబడను అన్నాడు అంతే. అయితే లాజరు గురించి ఏం చెప్పబడింది, అతడు చనిపోయినప్పుడు దేవదూతలు అతడిని కొనిపోయిరి అని వ్రాయబడింది. విన్నారు కదా తేడా. వాడేమో చనిపోయి పాతి పెట్టబడ్డాడు. అయితే ఈ పేదవాడైన లాజరు చనిపోయినప్పుడు దూతలు వచ్చి తనను తీసుకొని పోయినారు. అది కొనిపోబడ్డం అంటే. బైబిల్లో అలాగే ఎంతోమంది కొనిపోబడ్డట్టుగా వాక్యంలో మనకు అర్థమవుతుంది. కాబట్టి నీతిమంతులు భక్తులైన వారు కొనిపోబడుతున్నారు. వారు చనిపోయి సమాధి చేయబడి వెళ్ళడం కాదు, దేవుడు వారిని తీసుకొని పోతున్నాడు. కాబట్టి ప్రమీలమ్మ గారిని గురించి అదే మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను.
ఉదయకాలం ఆ మరణాన్ని గురించి మేము మాట్లాడుకుంటుంటే ఇంట్లో కనుక ప్రభులో రక్షించబడింది, క్రమంగా దేవుని మందిరానికి వచ్చేది, ప్రభును ఆరాధించడంలో పాలు పొందేది, ప్రభు కార్యాల్లో పనులు. కాబట్టి అలాంటిదిగా కృప చేత రక్షించబడి నీతిగా తీర్చబడి నీతిమంతురాలుగా తాను జీవిస్తూ వచ్చిన తన అనుభవం మనకెంతో సవాలుతో కూడింది. అది ఆమెకే కాదు, మనందరికీ సాధ్యమే. నీతిగా తీర్చబడడం అనేది ఒక పాపి అయిన మానవుడు తన ఆధీనంలో లేదు. అయితే అది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కార్యం చేస్తాడు. అందుకనే ఈ మధ్యాహ్నం ఇక్కడ కూర్చున్న మనలో ఏ ఒక్కరమైనా ప్రభు దాసుల ప్రమీలమ్మ గారు మనకు జ్ఞాపం చేసేది ఏంటి అంటే, నేను మరణించా, శరీరంలో ఉన్నాను, మరణం తప్పదు కదా. అయితే నేను మరణించా ఎవరినిగా? పాపినిగా జన్మించినప్పటికీ నేను నీతిమంతురాలిగా మరణించాను. భక్తులు అంటే ఇది ఏంటో కాదు, చెడుతనమును అసహించుకోవడమే దేవుని అందరి భక్తి అని బైబిల్లో రాయబడింది. కాబట్టి అలాంటి అనుభవంలోకి ఆమె వచ్చారు, జీవిస్తూ వచ్చారు. కాబట్టి ప్రభువులో నిద్రించారు. ఆమె ఇప్పుడు భౌతికంగా మనతో లేరు అని. తర్వాత మరొక మాట జ్ఞాపం చేయాలి. ఎక్కడికి వెళ్ళారు వీరు? 57వ అధ్యాయం 2వ వచనం యెషయా. వారు విశ్రాంతిలో ప్రవేశించుతున్నారు, తమ పడకల మీద పరుండి విశ్రమించుతున్నారు. కాబట్టి విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు. ఎందుకంటే బైబిల్ చెబుతుంది, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాలలో దేవుడు తన ప్రజలకు విశ్రాంతిని సిద్ధపరుచున్నాడట. కాబట్టి నిజమే. కాబట్టి ప్రేమైన సోదరి, మనతో లేదు, భౌతికంగా శరీరంలో లేకుండా దేహంలో బలహీనతలు లేదు, వాటన్నిటి విడుదల పొందింది. అంతకంటే మించి తన మీద పాపం యొక్క ప్రయాసం జీతం లేదు. అందుకనే తాను ప్రభువులో నిద్రించి విశ్రాంతిలో ప్రవేశించింది. ఎందుకంటే నీతి సమాధానాన్ని మనకు శాంతిని ఇస్తుంది అని బైబిల్ చెబుతుంది. కాబట్టి ఆమె నీతిగా తీర్చబడిన కారణం చేత ఆమెకు ఆ నెమ్మది విశ్రాంతి ప్రభు సిద్ధపరిచారు. అటు విశ్రాంతిలో ప్రవేశించడానికి ఆమె వెళ్ళింది. అందుకని మనం ప్రభువును గనపరచాలి. సాధనం తల్లి లేని కొరత కుటుంబంలో భౌతికంగా చాలా ఉంటుంది. అయినా మనం ప్రశ్నించలేం ప్రభువును. ఆయనకు చిత్తమైంది, ఆయన తీసుకున్నాడు. అయితే మన ఆదరణ ఏంటి అంటే, మా తల్లి ఏంటి యజమానురాలు, తాను రక్షించబడి నీతిగా తీర్చబడి ప్రభులో నిద్రించి ఆమె ప్రభు చేత కొనిపోబడి సిద్ధపరిచిన విశ్రాంతిలో ప్రవేశించింది. ఆమె ఆత్మకు నిండు నెమ్మది ఆమె ప్రభుతో సదాకాలం ఉంటుంది. కనుక ధైర్యం తెచ్చుకొని ప్రభుకు మనం అప్పగించుకోవాలి. అదే సమయంలో మనం కూడా ఆ తల్లి నడిచిన అడుగుజాడల్లో మార్గాల్లో నడుచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. చివరిగా మాట జ్ఞాపం చేస్తున్నాను. సంఖ్యాకాండంలో 23వ అధ్యాయంలో 9-10 వచనాలలో బిలాము అని ఒక ప్రవక్త, అంటే వాడు సరైన ప్రవక్త కాదులే, తాను ఈ మరణాన్ని గురించి తనకు జ్ఞాపకం వచ్చినట్లుంది. అందుకనే అలాంటి తలంపు తనకు వచ్చినప్పుడు తాను ఏమనుకున్నాడంటే, నీతిమంతుల మరణం వంటి మరణం నాకు లభించునుగాక, నా అంతము వారి అంతం వంటి దగునుగాక అని అనుకున్నాడు. ఎందుకంటే తెలిసింది, ఓ నీతిమంతుడి మరణం ఇలాంటిదా, వారికి ఒక ప్రయాసం లేదా, దుఃఖం ఏడుపు ఉండదా, వారికి ఒక మరణం ఉండదా, వారు సదాకాలం ప్రభుత్వం కూడా విశ్రాంతిలో ప్రవేశిస్తారా? అవునా, అలాగైతే నాకు అలాంటి మరణం కావాలి అని కోరాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం కూడా ఇదే మన ప్రార్థన అయి ఉండాలి, మనందరి కోసం, వ్యక్తిగతంగా ఒక్కొక్కరి కోసం. కనుకనే అలాగా మనం ప్రార్థించుకొని ప్రభువులో విశ్వాసం రక్షించబడితే నీతిగా తీర్చబడతాం. నీతిగా తీర్చబడితే లోకంలో నెమ్మది, విడిచిన తర్వాత ప్రభుత్వ సదాకాలం ఆ విశ్రాంతిలో మనము ప్రవేశిస్తాం. అందుకే బైబిల్ చెబుతుంది ప్రకటన గ్రంథంలో మరి 14వ అధ్యాయం 13వ వచనంలో, అంతటి ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు అని. అది ప్రమీలమ్మ గారు. కాబట్టి మరి పిల్లలు శ్రీధర్ గారు అయితేనేమి, పిల్లలైతేనేమి, వారి కుటుంబాలు, బంధువులు, రక్త సంబంధులు ప్రభు నామను బట్టి మాటల ద్వారా ప్రభు ఆదరణ ఇచ్చి ఆ ప్రకారం మనం కూడా అలాంటి వారు కొంతమంది కొనిపోబడుతుంటుండగా మనం కూడా ప్రభు ప్రజలంగా తీర్చబడి నీతిమంతులుగా ప్రభులో జీవించడం మనకెంతో ఆశీర్వాదం. ప్రభు కనిగించి పిల్లలకు కుటుంబానికి కావాల్సిన ఆదరణ ఓదార్పు దయచేయను గారు.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభా, కృప కలిగిన స్వామి, నీ పరిశుద్ధమైన జీవం గల నామములో నీ బిడలముగా చేరి మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మనుషులకు ప్రభా మరి జీవాన్ని ఇచ్చారు, జీవవాయువుని నీ ఊపిరిని ఊదేరు నాయన. అయితే ప్రభా మేము గడ్డి వంటి వారము నాయన, ఆవిరి వంటి వారము, నీటి బుడగ లాంటి మా జీవితం నాయన. అయినా కానీ ప్రభా చక్కని విలువైన దీర్ఘాయుష్ కలిగిన జీవితాన్ని నీ ప్రియ దాసురాలు నాయన, మా ప్రియ సహోదరి క్రమేలమ్మ గారికి మీరు అనుగ్రహించారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ సంవత్సరాల కాలం అంతట్లో నాయన నీ ప్రేమను, నీ శ్రద్ధను, నీ కృపను, నీ కాపుదలను ఆ బిడ్డ మీద, తన కుటుంబం మీద మీరు ఉంచిన దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. శిలువ రక్తం యొక్క కార్యం ప్రభ మీరు ఆ బిడ్డలో జరిగించిన ఆయన, నీ శిలువ ఎద్దుకు ఆకర్షించుకొని నాయన నీ బిడ్డగా నీ మందిర సహవాసంలో తాను ఎదుగుటకు సహాయపడిన దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా నాయన ఇంటి యజమానుడు భర్త మరి సురేంద్రాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇచ్చిన సంతానం వారి బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఆ రీతిగా వైవాహిక జీవితంలో నాయన ఈ జీవిత యాత్ర అంతట్లో కూడా మీరు తోడుగా ఉన్నారు, కాపాడుతూ వచ్చారు నాయన. ఈ ఉదయం ప్రభ తనను, తన ఆత్మను మీ వద్దకు మీరు పిలుచుకున్నారు. ఆమె నీతిమంతుల మరణం పొందింది నాయన. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ యొక్క విశ్రాంతిలో ఆ బిడ్డ ప్రవేశించిన దాన్ని బట్టి నీ స్తోత్రం చెల్లిస్తున్నా. మీరు పిలుచుకున్న దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ శరీరాన్ని వదిలి ప్రభా నీ యొక్క నిత్య గృహంలోకి ఆ బిడ్డ ప్రవేశించుంటుండగా తన జీవితకాలం అంతా యుగాలు ప్రభా నీ సన్నిధిలో ఉంటుందనే నిరీక్షణ, విశ్వాసము మాకు దయచేసిన దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. జీవిత యాత్రలో తాను సిద్ధపడిన విధానము, తను నడిచిన విధానం అంతటిని బట్టి నీకే వందనాలు నాయన. తాను వదిలి వెళ్ళిన ప్రభా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. మా కుటుంబ సభ్యులంగా ప్రభు అందరం కూడా నాయన అటువంటి మరణం మాకు కావాలి అని నీతిమంతుల మరణం కొరకు సిద్ధపడేలాగా సహాయం దయచేయమని కోరుకుంటున్నాం. దేవదూతలు వచ్చి ప్రభా కొనిపోయేలాగా ప్రభా మా మరణం ఉండాలి నాయన. అంతేకాకుండా చనిపోయారు, పాతి పెట్టబడ్డారు అనేది కాకుండా ప్రభా నీ యొక్క విశ్వాసంలో ఉంచి ప్రభా నీ రక్షణ అనుభవంలోకి వచ్చిన ఆయన నీ యొక్క సహవాసంలో ఉండేలాగా ఈ విత్తుబడిన వాక్యాన్ని ఆ బిడ్డల హృదయాల్లో మీరు ఫలింపులో తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం. భూస్థాపన ప్రభా కుటుంబానికి ఆదరణకరంగా నాయన, స్థానిక సంఘాన్ని మేలుకరంగా, క్షేమకరంగా జరిగించవలసిందిగా మేము కోరుకుంటూ ప్రార్థన, స్తుతి, వందనములతో క్రీస్తు ప్రభు శక్తిగల నామపేట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, సమాధాన, ఆదరణ వీడబడిన కుటుంబానికి మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్. పావనుని చూచి నేను హర్షించును నిత్యము. పావనుని చూచి నేను హర్షించును నిత్యము. నా దేశము
పరదేశినే ఆయనతో నుంటే చాలు నిత్యమైన మోక్ష గృహము అందు చేరి భక్తుల గుంపులు హర్షించిన చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులు హర్షించిన చాలు. ప్రార్థిస్తున్నాం. మా తండ్రి కనికరి సంపూర్ణ దయదాక్షిణ కూడా మిమ్మల్ని గణపరుస్తున్నా. ప్రభా మీకు వాక్యం చదివించినట్లే ప్రభా పిలుస్తున్నారు. ప్రభా మనుషుల మంటికి మార్పిస్తున్నారు. ప్రభా ప్రభా గారి జీవితంలో మీరు ప్రేమించి మీరు రక్షించి ప్రభా బ్రతికినందుగా మీ యొక్క సాక్షిగా మీకు సన్నిధిలో సవాసం ఎదిగి ఫలించి భాగ్యాన్ని మీరు అనుగ్రహిస్తూ వచ్చారు. అందులో మేము స్థుతిస్తున్నాం. ప్రభా తగిన సమయంలో మీ ఇష్టానుసారంగా ప్రభా మీరు మీ వద్ద ఉండినట్లుగా మీరు పిలుచుకుంటూ వచ్చారు. ప్రభా పిలిచినప్పటి సభ్యులు ప్రభా మీరు ఆదరించండి, ధైర్యపరచండి. ముందు యొక్క భూస్థాపన కార్యక్రమాన్ని మీ నామహిమాత్మై ఘనంగా జరిగించి మీరు మాత్రమే మహిమ పొందమని యేసుక్రీస్తు అని పరిశుద్ధ నామంలో వేడుకను ప్రార్థిస్తూ ఉన్నాం మా తండ్రి. ఆమేన్. తిరులారా తిరిగి రండి అని మీరు వాక్య గ్రంథంలో సెలవిచ్చిన మీ మాటను బట్టి ప్రమేలా గారిని వారి యొక్క ఆత్మను మీ వద్దకు చేర్చుకున్నారు. మీకు స్తోత్రమును. ఈ సమయంలో భౌతిక దేహమును నాయన మరి మీ భూస్థాపన ఏ విధముగా మీరు జరిగించారు క్రైస్తవ సాంప్రదాయం ప్రకారము దేవా ఈ దేహమును భూస్థాపన కార్యక్రమాన్ని జరిగించబోతూ ఉండగా మీ సహాయమును మీరు దయచేయండి. స్వరముకు మీరు తోడుగా ఉండండి. కుమార్తెలకు అల్లుళ్ళు వారి రక్త సంబంధికులందరికీ మీరు తోడుగా ఉండి యేసు ప్రభువా నాయన అపోస్తలుడైన పౌలు గారి ద్వారా మీరు సెలవిచ్చిన మాటను బట్టి నిరీక్షణ లేని వారి వలె తొక్కపడబాకండి. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినలా అదే ప్రకారం యేసును నిద్రించిన వారిని మీరు రెండవ రాకల్లో తీసుకుని రాబోతున్నారు. ప్రమేలా గారిని మీరు రెండవ రాకల్లో తీసుకుని రాబోతున్నారు. నిలిచి ఉండే మేమందరము నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించి మీ మార్గములో మేమందరము ప్రయాణము చేస్తూ మేఘములో మిమ్మల్ని కలుసుకుని గొప్ప భాగ్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి ఈ భూస్థాపన కార్యక్రమం జరిగిస్తూ ఉన్న సేవకులైన వారిని మీరు బలపరచండి. ఇదిగో మృతుడునైతును గాని యుగ యుగములు సజీవుడినై ఉన్నాను. మరణము యొక్క పాతాళ లోకము యొక్క తాళపు చెవులు కలిగిన యేసు నామమున ప్రార్థన చేయించున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఫ్రంట్కి వెళ్ళిపో వాళ్ళు బాక్స్ తీస్తా ఉన్నాం కట్ చేయమాక చూడండి ఒకసారి ఎవరు చూడాలి ఉన్నారా చూడటానికి
ప్రార్థన చేయలే ఇక్కడ చేయలేవు ప్రార్థన చేసి అంకుల్ ఉన్నారు ఇదిగో అంకుల్ చేయండి అంకుల్ మీకు ప్రార్థన
వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించేదనని నాయన మీ వాగ్దానాలు మీ దాసుల పట్ల కుమారుల పట్ల కుమార్తెల పట్ల నాయన మీరు నెరవేరుస్తురండి. మీరు ఆదరించండి నాయన. ఉంటుంది కొంతకాలం నాయన ఈ భూమి మీద ఎంతోనైనా ప్రేమలు నాయన బిడ్డలకు పంచి పెట్టింది నాయన తండ్రి. దేవా ఈనాడు నాయన తన స్థలానికి తను వెళుతుంది ప్రభు. నాయన మేము ప్రశ్నించడానికి మేము ఎవరు ప్రభు నాయన, మేము నాయన తండ్రి నాయన అంత అర్హత మాకు లేదు ప్రభు. నిన్ను ప్రశ్నించే వారం కాదు నాయన తండ్రి. దేవా మీ దాసురాలి నాయన అయ్యా ఈ భూమి మీద ఎంతో కష్టాలు నాయన శ్రమలు దుఃఖము వేదన నాయన తండ్రి ఎన్నిటి నుండి నాయన విడిపించి క్షేమకరమైనటువంటి ప్రశాంతి చెప్పండి. ప్రభునేసు క్రీస్తు వారికి, లోకరక్షకుడైన క్రీస్తు వారికి, మరణాన్ని చేసి తిరిగి లేచిన ప్రభునేసు క్రీస్తు వారికి హల్లెలూయా. ఉన్న వ్యాన్ వెనకాల మిగిలిన బండ్లన్నీ మీరు ఫాలో అవుతూ రావాల్సిందిగా మీకు మనం చేసుకుంటున్నాం. ప్రార్థన చేసుకుంటాము. ప్రార్థన చేసుకొని ఇక్కడ నుండి బరియల్ గ్రౌండ్ స్థలానికి మనము బయలుదేరుతాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా దేవ, ప్రభా సోదరు ప్రమీలమ్మ గారి జీవితాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. ప్రభా లోకంలో తాను తన ప్రయాసను మాని తన ఇంటికి వెళ్ళానని సెలవిచ్చిన దేవనైన వాక్యము ఈరోజు తన జీవితంలో మీరు ప్రభా నెరవేర్చినందుకు మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. లోకంలో తన ప్రయాసాలన్నీ మాని ప్రభా మీతో సదాకాలం ఉండటకు మీరు తను కొనిపోయినందుకు మీకు ఎంతో వందనములు, స్తోత్రములు. ప్రభా అయితే భూలోకముగా కలిగిన ఈ ఎడబాటులో ప్రభా కుటుంబాన్ని దేవమనాన్ని మీరు ధైర్యపరచండి, ఆదరించండి. సమస్త ఆదరణకు కర్తైన దేవ ప్రభా ఈ కుటుంబాన్ని మీ ఆదరణతో నింపండి. ప్రభా భూస్థాపన కార్యక్రమంలో సాయం చేయండి. ముందుకు వెళ్తున్నాం. పాడే పాటలు వాక్యం మీరు దేవుడిని ఆశ్రయించండి, అనేక మేలుకరంగా చేయమని యేసు ప్రభువుని శక్తిగా నా పేరుతో స్తుతించి ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రియ దేశము, నా ప్రియ దేశము, కార్ తెచ్చి మేరంటే ఫోన్ చేసి చెప్పాలి. ఏం కాదులే బాబా, యూత్లే బాబా, బస్సులో కూర్చున్నాను. మనకేం
ఉండరు అక్కడ జల్లుతుంది అనుకుంటా. ఇక్కడ హౌస్ కార్డు పెట్టినప్పుడు కోసం వచ్చా నేను ఇంటికి వచ్చా ఎక్కడ నీకు వచ్చారు పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును. ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయాలోకమేగా నేను పొందితిని కృపవెంబడి కృపను ప్రభువైన యేసు క్రీస్తు పరలోక విషయమును ప్రభువైన యేసు క్రీస్తు పరలోక విషయమును ప్రతి ఆశీర్వాదమును ప్రసాదించితివి మాకు. ప్రతి ఆశీర్వాదమును ప్రసాదించితివి మాకు. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పూర్ణ గుంపును హర్షించిన చాలు. దూతలు వీణాలను మీటునప్పుడు గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు. దూతలు వీణాలను మీటునప్పుడు గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు. హల్లెలూయా పాటలు పాడుచుండా హల్లెలూయా పాటలు పాడుచుండా ప్రియ యేసుతోను నేను ఉల్లాసింతును. ప్రియ యేసుతోను నేను ఉల్లాసింతును.
సింధు ప్రియ యేసు రాజు లేచొచ్చిన చాలు మహిమలోని నాయనతో నుంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులు హర్షించిన చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులు హర్షించిన చాలు. వెళ్ళిపోతారా లూజ్ ఉంది కదా గబ్బులు వెనక్కి రండి, వెనక్కి వచ్చేసేయండి. వెళ్ళదాం ప్రవేశం 2 వచనాలు పాడండి. వెళ్ళేదం దేశం నిజము ఉండేదం ప్రభుత్వమే నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుత్వమే నిత్యము పరలోక దేశము ఉత్తమం మన దేశం అతి ఉత్తమం పరలోక దేశము ఉత్తమం మన దేశం అతి ఉత్తమం తండ్రి కోరికాయే మనకొక రాజ్యమివ్వా లోకా సృష్టి కృపము ఏర్పాటైన పట్టణం తండ్రి కోరికాయే మనకొక రాజ్యమివ్వా లోకా సృష్టి కృతము ఏర్పాటైన పట్టణం వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము. ఇరవై 28వ వచనం 29వ వచనం యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనాలు. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ అనే శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు. ప్రేమల తండ్రి సోదరి ప్రేమలమ్మ గారిని ఇది మహిమలో పిలుచుకున్నందుకే స్తోత్రములు. భౌతిక భూస్థాపన చేయడానికి వచ్చి ఉంటుండగా ఈ సమయంలో మీరు మాతో మాట్లాడమని కోరుతున్నాం. క్రైస్తవ శుభప్రద నిరీక్షణ ఏంటో మేము ఎరిగిన వారిని ఆదరణ పొంది భూస్థాపన చేయడానికి సహాయం చేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదివిన మాటలో పునరుత్థానం అనే మాట మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు నిజమైన దేవుడని ఎలాగ రుజువైంది అని అంటే
పునరుత్థానము ద్వారానే. రోమపత్రిక 1వ అధ్యాయం 1-7 వచనాలలో రాయబడింది, యేసు మృతులలో నుండి పునరుత్థానుడై లేచినందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి ప్రభావముతో దేవుని కుమారుడని రుజువు చేయబడ్డాడు. అపోస్తుల కార్యములు 2:32లో ఈ యేసును దేవుడు లేపెను అని వ్రాయబడింది. యేసు ప్రభువారు ఎందుకు నిజమైన దేవుడు అంటే ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు కాబట్టి. యేసు ప్రభువారు పునరుత్థానుడై తిరిగి లేచుట ద్వారా ఈరోజు మనకు కూడా శుభప్రదమైన నిరీక్షణ ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, దేవుడు యేసును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపెను అని బైబిల్ చెప్తుంది. అందుకే మనం చదివిన భాగంలో పునరుత్థానం అనే మాట చూస్తున్నాం. జీవ పునరుత్థానము, తర్వాత మొదటి పునరుత్థానం అని కూడా దానికి పేరు. మన ప్రియమైన సోదరి ప్రభులో నిద్రించి ఉండగా మనకున్న నిరీక్షణ ఏమిటంటే, ఒక విత్తనం భూమిలో విత్తిన తర్వాత ఎలా మొలక వస్తుందో ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతో మన ప్రభు తిరిగి రాబోతున్నారు. ఆయన వచ్చినప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు అని రాయబడింది. కాబట్టి నిద్రించిన వారిని గురించి మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు తిరిగి లేచే రోజు ఒకటి ఉంది. మృతులు ఆయన శబ్దము విను గడియ ఉంది అని రాయబడింది. కాబట్టి ఆ రోజున యేసు ప్రభు వారు తిరిగి వచ్చినప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు కూడా ఆయన వెంట వస్తారు. మనం వారిని చూస్తాము, కలుసుకుంటాము. ఇక ఎడబాటు లేని రాజ్యంలో సదాకాలం ప్రభుతో ఉంటాం. అది మనకున్న నిరీక్షణ. అటు నిరీక్షణను బట్టి మనం ఆదరణ పొందవలసిన. అయితే జీవ పునరుత్థానములో పాలు పొందేటువంటి వారు ఎవరు? వారు ఉండే అర్హతలు ఏమిటి? ఇక్కడ 2 పునరుత్థానాలు ఉన్నాయి. ఒకటి జీవ పునరుత్థానము, 2 తీర్పు పునరుత్థానము. జీవ పునరుత్థానములో పాలు పొందడం, ఆ తదుపరి ప్రభువైన యేసుక్రీస్తు వారితో నిత్యత్వములో యుగయుగాలు మనం ఆయనతో ఉండాలన్నదే దేవుని ఇష్టం. ఆ పునరుత్థానములో ఎవరు పాలు పొందుతారు? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో దేవుని వాక్యములో ఈ మాట రాయబడింది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం, ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉన్నారు. ప్రియులారా, ఈ మాట గమనించండి. ఆ పునరుత్థానములో పాలు పొందేవారు ఎవరంటే ధన్యులు. ఎవరైతే ఈ భూమి మీద జీవించిన దినాల్లో ధన్యులుగా చేయబడ్డారో అలాంటి వారే మొదటి పునరుత్థానము లేదా జీవ పునరుత్థానములో పాలు పొందుతారు. ఎవరి భూమి మీద ధన్యులు? దేవుని వాక్యంలో రాయబడింది 32వ కీర్తన 1వ వచనం, తన అతిక్రమములకు పరిహారము నందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నందినవాడు ధన్యుడు. ఈ లోకంలో భౌతికంగా ఎన్నైనా ఉండవచ్చు, వాటన్నిటిని బట్టి మనం ధన్యులం కాలేం. మరి ఎప్పుడు ధన్యులం అవుతామంటే మన జీవితంలో పాప దోషముల నుంచి మనం ఎప్పుడైతే ప్రాయశ్చిత్తము పరిహరించబడిన అనుభవానికి వచ్చామో అప్పుడు ధన్యులు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన అతిక్రమములు మన పాపములు పరిహరించుట కొరకే శిలువలో పవిత్ర రక్తమును కార్చి మరణించి పునరుత్థానుడే తిరిగి లేచారు. ఆ ప్రభువుల విశ్వాసం నుంచి ఆయన రక్త ప్రోక్షణ క్రిందకు వచ్చుట ద్వారా మన పాపముల అతిక్రమాలు కడగబడతాయి, తుడిచివేయబడతాయి. పడమటికి తూర్పు ఎంత దూరమో నీ అతిక్రమాలు నీకంత దూరం చేసి ఉన్నానన్నాడు ప్రభు. నీ పాపములు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను అన్నాడు. అక్కడ నిలబడి ఉన్న నా ప్రియులారా, మీకు ఈ ధన్యత లభించిందని చెప్పగలరా? మీరు ధన్యులైనారా? అలాగైతేనే జీవ పునరుత్థానములో పాలు ఉంది. అలా కాని పక్షంలో తీర్పు పునరుత్థానంలో పాలు పొందవలసి ఉంటుంది. ఈ రోజైనా యేసుక్రీస్తుల విశ్వాసం నుంచి ఆయన రక్తంలో కడగబడి ధన్యురాళ్ళే తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆయన వచ్చే దినమున పునరుత్థానములో పాలు పొందేందుకు కొరకైనా అర్హులుగా పరిగణించబడతాం. కాబట్టి మొదటి పునరుత్థానములో పాలు పొందేందుకు మొదటి అర్హత ఏంటంటే మనం ధన్యులుగా చేయబడాలి.
అక్కడ ఇంకొక మాట రాయబడింది, ధన్యులను పరిశుద్ధులమై ఉన్నారు. ఈ భూమి మీద మనం జీవించే దినాలలో పరిశుద్ధముగా మనం జీవించబద్ధులమై ఉన్నాం. యేసు రక్తం ప్రతి పాపము నుంచి మనం కడిగి పవిత్రపరిచింది నిజమే. అయితే జీవిత దినాల్లో మన జీవితము ముగించే పర్యంతం, మన ప్రభు తిరిగి వచ్చే పర్యంతం ఈ పవిత్రతను కాపాడుకోబద్ధులమై ఉన్నాం. అప్పుడే మొదటి పునరుత్థానములో మనకు పాలు. పవిత్రత కాపాడుకోవాలంటే ఎన్నో షరతులు ఉన్నాయి. ఇందులో ఒక షరతు ఏంటంటే దేవుని భయం. 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనములో ఈ మాట రాయబడింది, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు అని రాయబడింది. ప్రియులారా, దేవుడు చూస్తున్నాడని, దేవుడు వింటున్నాడనే గమనిక ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు మన జీవితాలను ఎంతో పవిత్రంగా మనం కాపాడుకోగలము. పునరుత్థానములో పాలు పొందడానికి మొదటి అర్హత ధన్యత అయితే, రెండవ అర్హత పరిశుద్ధత. 3వ మాట 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. మొదటి పునరుత్థానములో పాలు పొందేవారు ఎవరు, వారికి ఉండాల్సిన అర్హతలు ఏంటో మనం చూస్తున్నాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 23వ వచనం. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. బ్రతికింపబడడం అంటే పునరుత్థానమే. ఆ పునరుత్థానములో పాలు పొందేవారు ఎవరు మూడవదిగా అంటే ఆయన వారు. ఆ మాట గమనించండి. క్రీస్తు వచ్చినప్పుడు అందరూ కాదు, ఆయన వారు బ్రతికించబడతారు. మనం ప్రభువుని అంగీకరించడం, ధన్యులుగా చేయబడడం, పరిశుద్ధపరచబడడం ఎంత ప్రాముఖ్యమో జీవితాంతం వరకు ప్రభు వారిగా మనం బ్రతకడం అంతే అవసరం. కాబట్టి మన జీవితంలో మనము ఆయన వారం అనే సంగతి గుర్తించి మన జీవితాంతం వరకు ఆయన కొరకే మనం బ్రతకాలి. ఆ గమనిక దైవజనుడైన పౌలు కలిగి ఉన్నాడు. అందుకే గలతీ 2:20 అన్నాడు, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అన్నాడు. 2 కొరింథీ 5:14-15 వచనాల్లో మృతిని గెలిచెను ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ఓ సమాధి విజయమేది, మరణమాములెక్కడ, విజయము మరణము ఫలించే సత్యవాక్యము. ఓ సమాధి విజయమేది, మరణమాములెక్కడ, విజయము మరణము ఫలించే సత్యవాక్యము. జై ప్రభు, జై ప్రభు, విజయులం విజయులం ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. అర్థం చేసుకున్నారా? ఈ అంశాలు ఎవరు రాకండి, గోడ ఎప్పటికే కొంచెం ఉంటుంది, దయచేసి దూరంగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహిమ కలిగిన మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, నమస్కారములు, స్తోత్రములు ప్రభువా. దేవా, మరి ప్రమీలమ్మ గారిని మీ వద్దకు మీరు ఆకర్షించుకున్నారు. ఆమె ఆత్మ మీ దగ్గర ఉందని మేమందరము నమ్ముచు ఆమె భౌతిక దేహమును నాయన సేవకులైన వారి సమక్షములో నాయన ఎంతో క్రమముగాను మీ నామములకు మహిమకారముగాను మీ బిడ్డ ఆత్మకు క్షేమకరముగా ఈ కార్యక్రమాన్ని మీరు జరిగించినందుకు మీకు స్తోత్రములు. మా నిరీక్షణనైనా క్రైస్తవులమైన మాకు వాక్య గ్రంథములో మీరు ఇచ్చిన నిరీక్షణ మేము ఒక కాలము వచ్చి ఉన్నది. ఆ కాలమున సమాధులలో నిద్రించు వారందరూ నాయన మేలుకొనిదరు ప్రభువా. నాయన మేలు చేసిన వారు జీవ పునరుద్ధానములోనికి వెళ్ళబోతూ ఉన్నారు. మిమ్మల్ని నమ్ముకోకుండా ఉన్న వారందరూ తీర్పు పునరుద్ధానములోకి ఈ రెండవ రాకడప్పుడు ఈ కార్యము జరగబోతూ ఉందని వాక్య గ్రంథము ద్వారా మీరు సెలవిస్తూ ఉన్నారు. మీకు స్తోత్రములు నాయన. నీ బిడ్డగా మీరు చేస్తున్నారు కనుక మీరు మధ్యాకాశములో రెండవ రాకడలో వచ్చినప్పుడు
మీతో పాటు నాయన వెంట పెట్టుకుని రాబోతున్నారు. నాయన ఇప్పటి నుండి మృతులైన వారు ధన్యులు అని దేవ వారందరినీ మీరు తీసుకొచ్చినప్పుడు నాయన నిలిచి ఉండే మేమందరము కూడా ఏకముగా మేఘముల మీద మిమ్మల్ని కలుసుకోవటానికి నీవు త్వరగా వచ్చుచూ ఉన్నావు నాయన. ఆ దినమున మేమందరము కూడా చూడబోతూ ఉన్నాము కనుక తండ్రి ఈ కార్యక్రమములు ఈ నాయన భూస్థాపన కార్యక్రమంలో ఏకీవించిన వారందరినీ వాక్యములో మీరు సెలవిచ్చినట్లుగా ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలన్నావు నాయన. ఆ మేలును ఈ కార్యక్రమంలో ఏకీవించిన వారందరికీ ఆ మేలును దేవ ఇంతవరకు చక్కటి వాక్యము ద్వారా 3 విషయాలు మీరు మాతో మాట్లాడారు నాయన. ఆ మేలును మేమందరము కూడా యేసు ప్రభువా సంపాదించుకోవడానికి పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సహాయమును మా అందరికీ మీరు దయచేయండి. కుమారుణ్ణి, తన కుటుంబాన్ని, కుమార్తెలను, వారి కుటుంబాలను, వారి రక్త సంబంధికులను, బంధువులను, స్నేహితులందరినీ మీరు నాయన ప్రత్యేకముగా సూరన్నను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారందరినీ మీరు ఆదరించండి, ధైర్యపరచండి ప్రభువా. నాయన ఆ కాలము కొరకు నాయన బ్రతుకు వారు దానిని మనస్సు నుంచుతారని చెప్పిన భక్తులు రాసిన కీర్తనల్లో ఉన్న జీవాన్ని బట్టి నాయన మనస్సును ఉంచుకుంటూ దేవా ఈ లోకములో నిజమైన దేవుడు అయిన మిమ్మల్ని మేము సొంత రక్షకునిగా అంగీకరిస్తూ మీ మార్గములలో ప్రయాణము చేసే గొప్ప జీవితమును పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ఈ కార్యక్రమాన్ని జరిగించిన మీ సేవకులను బట్టి మీకు స్తోత్రములు, కుటుంబాన్ని బట్టి చేరికూడిన మా అందరిని బట్టి మీకు వందనాలు. ఇదిగో మృతుడునైతని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్క తాళపు చెవులను కలిగిన అధికారము కలిగిన యేసు నామమున వినయముతో వేడుకొని ప్రార్థన చేయించున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది, మొన్నైనది వెనుకటి వారినే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎదుకు మరలా పోవననే వాక్యానికి సమ్మతించి మంటి దేహాన్ని మంటిగా అప్పగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము విడవబడిన కుటుంబ సభ్యులకు, బంధువులకు, చేరవచ్చిన వారికి ఇది మొదలుకొని సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. గమనించండి, ఎల్లుండి సాయంకాలము మరి ఇంటి దగ్గర ఆదరణ కూడిక ఉంటుంది. సురేంద్ర జగనన్న వారు ఆహ్వానిస్తున్నారు మిమ్మల్ని. ఎల్లుండి సాయంకాలం వారి ఇంటి దగ్గర ఆదరణ స్థితి కూడిక ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, సంఘస్థులు దయచేసి రావాలని వారి తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. పక్కన
పదండి